విశాల్ జైస్వాల్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్ను అవుట్ చేయడం ద్వారా ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్లను గుజరాత్ స్పిన్నర్ అయిన విశాల్ జైస్వాల్ పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన బంతితో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించిన విశాల్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ సాయంతో స్టంప్ అవుట్ గా పెవిలియన్ కు పంపాడు. అలాగే స్టన్నింగ్ డెలివరీతో రిషబ్ పంత్ను క్లీన్ బౌల్ చేశాడు. విశాల్ జైస్వాల్ ధాటికి కోహ్లీ 77, రిషబ్ పంత్ 70 శతకాలు చేజార్చుకున్నారు. ఈ ఇద్దరితో పాటు ఢిల్లీ ఓపెనర్ అర్పిత్ రాణా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నితీష్ రాణాలను కూడా విశాల్ పెవిలియన్ చేర్చాడు. మొత్తం 4 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. విశాల్ ధాటికి ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులకి పరిమితమైంది. కోహ్లీ, రిషబ్ పంత్లను అవుట్ చేసిన విశాల్ జైస్వాల్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. 27 ఏళ్ల విశాల్ జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ అయిన విశాల్ అప్పటి వరకు 16 టీ20లు, 12 లిస్ట్ ఏ మ్యాచ్లు, 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2022 అక్టోబర్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించిన విశాల్ ఇప్పటి వరకు 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 40 వికెట్లున్నాయి. రెడ్ బాల్ క్రికెట్లో 1 సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 1 హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పుడు కోహ్లీ, పంత్ వికెట్లు తీసి హాట్ టాపిక్ గా మారాడు.